హలో అండి, రాహుల్ గారు. అండి అఘోరి గారు అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. ప్రస్తుతానికి ఆ శ్రీవర్షిని ఎక్కడున్నారంటే గవర్నమెంట్కి సంబంధించిన సేఫ్ హోమ్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరోపక్క లేడీ అఘోరికి సంబంధించి జైల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. బికాస్ ఆఫ్ తన జెండర్ వల్ల చంచల్ కూడా జైలుకి తరలించారు. అక్కడ ఆమె పెద్ద ఇష్యూ చేస్తున్నారు. రకరకాల వార్తలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? దట్ మీరు ఎప్పటి నుంచో ఈ మాట అంటూనే ఉంటారు, ఎందుకు ఆమెను అరెస్ట్ చేయలేదు అని. ఎట్టకేలకు మేమంటారు మీ మనోవాంఛ నెరవేరింది, అరెస్ట్ చేశారు ఆమెని. నా మనోవాంఛ ఏంటండి, నాకు కావాల్సిన రెండూ జరిగాయి. ఏంటి? గుండు కొట్టించారు విగ్గుబీకి. అయ్యో నిన్ననే చెప్పానుగా నేను, గుండు కొట్టించారు విగ్గుబీకి. విగ్గు పీకేసారు. ఆబ్వియస్ గా. విగ్గు లోపల జుట్టు ఉందా? ఉంది, ఇంత జుట్టు ఇక్కడ దాకా కొట్టించారు గుండు. అది ఇంకా రాలేదబ్బా. ఎందుకు రాలేదండి? పోలీస్ స్టేషన్ జైలుకి వెళ్తే ఫస్ట్ చేసేది అదే పని. స్వామీజీలైనా కానివ్వండి, ఏమైనా కానివ్వండి, వాళ్ళు హెయిర్ కట్ చేయించాల్సిందే. ఆడవాళ్ళకైతే అంటే గుండు కొట్టించు కంప్లీట్ గా హెయిర్ ట్రిమ్ చేసేస్తారు. అదే చెప్తున్నానండి, ఆడవాళ్ళకంటే కొంచెం ఉంటది, ఆడవాళ్ళకి ఒక లిమిట్ ఉంటది. ఇది నేను ట్రాన్స్జెండర్ ని కాదు, నేను ఒక దైవశక్తిని, నేను ఒక దైవదూతని, దైవమే నేను, అసలు శివుడు ఎవరో కాదండి, నన్నే, అసలు అమ్మవారు ఎవరు కాదు, నేనే అంటున్నది. జెండర్ టెస్ట్ చేయించారు. ఆమె ట్రాన్స్జెండర్ అని తేలింది. ఎందుకు? ఆమెకుండే అవయవాలని ఆమె మార్చుకుంది. అలాగా ఆమె నిజంగానే ట్రాన్స్ఫార్మ్ అయ్యారబ్బా, అది మాత్రం నిజమే. ఎవ్రీవన్ విల్ యాక్సెప్ట్ దట్, స్వర్ణ గారు, బట్ షీ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. తను చెప్తున్నారు కదా నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. లేదు, నేను దేవుణ్ణి అంటుందిగా. అది వేరేలే. అది నేను అప్పుడు తెలియదు, నేను మత్తులో చెప్పేశాను నేను ట్రాన్స్ఫార్మర్ అని. నేను ఆపరేషన్లు ఏం చేయించుకోలేదు, దేవుడు నన్ను ఇలా మార్చేశాడు అంటుంది. ఇదో కొత్త కథ. కొత్త కథ ఏంటంటే ఆమె చెప్పేదే అది. మీరు ఏ లోకల్లో ఉన్నారు? దేవుడు అంట హిమాలయాల్లోకి వెళ్ళి ఆమె కూర్చుంటే ఓమని ప్రార్థించిందంట. దేవుడు ప్రత్యక్షమయ్యి నీకేం కోరిక కావాలంటే నేను నాగసాధులాగా అవ్వాలనుకుంటున్నాను, అది కూడా ఆడవాళ్ళ నాగసాధులాగా అవ్వాలనుకుంటున్నాను, మగవాళ్ళు నాగసాధువులు అయ్యి దేవాలయాల్ని కాపాడలేకపోతున్నారు, ఆడరూపం ఉంటే నేను కాపాడుతానంటే దేవుడు తదాస్తు అన్నాడంటే మారిపోయిందంట. హౌ? అయ్యో, ఈ న్యూస్ తెలీదా మీకు ఇంకా? అంటే మరీ ఇలా వినలేదు. అయ్యో, ఆమె అలాగే చెప్తుంది. నెక్స్ట్, జైల్లో ఇప్పుడు పోలీసులకు సహకరిస్తున్నాను అని చెప్పింది. బాగా తన్నారు, కొడితేనే అలా మాట్లాడింది, లేకపోతే పోలీసుల్ని తిట్టిన వాళ్ళు. సింపుల్ లాజిక్ అండి, పోలీసుల్ని లకారాలతో ఇష్టం వచ్చినట్టు నానా బూతులు తిట్టింది. ఊరుకుంటారా? తిట్టకూడదు. ఊరుకుంటారా? కొట్టకూడదు. కొట్టారు, కొట్టాలి. కొడితేనే ఒంట్లో ఉండే మదమంతా దిగి, నేను ఎక్కడ పుట్టాను, నా తల్లిదండ్రులేంటి, నేను నా జీవితాన్ని ఎలా బతికాను, సరే తప్పులు అందరూ చేస్తారు, నేను చెయ్యరు అని అట్లా ప్రత్యేకమైతే ఏంటి తప్పు? తనకి హార్మోన్స్ కాస్త ఎక్కువగా వర్క్ చేస్తున్నట్టున్నాయి, తను ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. సరే, హార్మోన్స్ మీకు ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువగా మీలో ఉన్నప్పుడు మీరు మొగాళ్ళని ఆస్వాదించాలో లేకపోతే మొగాళ్ళతో ఉండడాలు ఇంకేదైనా చెయ్యాలి. ఆడవాళ్ళని తీసుకొచ్చి పక్కన పెట్టుకొని దేర్ ఆర్ ద టూ జెండర్స్ విచ్ ఇస్ మేల్ అండ్ ఫీమేల్. మిగతావన్నీ మనం మాట్లాడుకునేవి ఏంటి అంటే అదర్స్ కింద వస్తుంది. ఈవెన్ ట్రాన్స్జెండర్ ఆర్ బైసెక్షువల్ ఆర్ గేస్ ఆర్ లెస్బియన్స్, వాట్ ఎవర్. ఒక ఫీమేల్ జెండర్ మీద ఇంకొక ఫీమేల్ జెండర్కి లవ్ అనేది ఉంటే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. మేల్ మీద మేల్కున్నా కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. నువ్వు బయటకు వచ్చి నేను ఇది నాకు ఆ అమ్మాయి మీద ఇష్టం ఉంది కాబట్టి మేము ఇద్దరం ఉంటున్నాం, ట్రాన్స్గా ఉండొచ్చు. నోబడి విల్ సే నో. నువ్వు నీ కడుపు సంపాదించుకుంటూ ఆ అమ్మాయి ఎంటెక్ చేసిందో బీటెక్ చేసిందో ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఒక ఫ్యామిలీతో ఉండొచ్చు. నీ ఉద్దేశం అది కాదు. వాడు మొగాడు, వాడి ఒంట్లో ఉండే ఫీలింగ్సే అవి. వాడికి ఏదో అయ్యింది అక్కడ ఊర్లో ఏదో అంటే అది న్యూస్. ఈవెన్ ఐఎమ్ అగ్రీయింగ్ విత్ దట్. ఆడవాళ్ళని కానీ ఏదైనా హింసిస్తుంటే చెట్టుకు కట్టేసి పల్లెటూరులో నిప్పు చువ్వలతో వాడి ప్రైవేట్ పార్ట్ని కాలిస్తే అది చీము పట్టిపోయి దానికి అది ఆపరేషన్ చేయించుకున్నాడు. చేయించుకున్న తర్వాత ఈ పైన ఫీమేల్కి ఉండే చెస్ట్ ఏరియాని వేరే వాళ్ళు ఎవరో చెప్పారు, ఒరే నీకు ఎట్లాగో అది అయ్యింది కదా, నువ్వు ఇది పెట్టించుకుంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు, నీకు యూజ్ ఉంటుంది అని చెప్తే వాడు అది పెట్టుకొని, వాడు అది పెట్టుకొని డబ్బులు సంపాదించడానికి ట్రై చేశాడు. ముంబైలో ఢిల్లీలో వెళ్ళి రోడ్ల మీద భిక్షం ఎత్తుకున్నాడు, నైట్ పూట లారీల దగ్గర దందా చేశాడు. అవన్నీ వర్కౌట్ కాకపోయేసరికి ఇవన్నీ నాకు రావట్లేదు, నేను దేవతారూపం ఎత్తుతాను, దేవతారూపంలో అందరికీ బొట్లు పెడితే నమ్మి ఎవరో ఒకరు 1000-500 ఎవరో ఒకరు ఇస్తారు. అంటే అఘోరీ రూపంలో ఉంటే ఖచ్చితంగా అమ్మో అఘోరీలు వీళ్ళది ఎత్తే నిజమవుతుంది, వీళ్ళది ఏం ఇస్తారు. అందుకే కదా ఆ పిచ్చిది పాపం 10 లక్షలు ఇచ్చింది చేవెళ్ళలో.
ఆ దాంట్లోనే కదా అరెస్ట్ అయింది. అసలు అరెస్ట్ అయినప్పుడు బాగా పట్టుకొని తీసుకొచ్చారా, నన్ను ఎవరు ఏం చేయలేడురా, నేను మీ అందరినీ మంత్రాలతో తంత్రాలతో నాకు వచ్చిన క్షుద్ర శక్తులతో నన్ను ఎవరైతే బ్యాడ్ చేస్తున్నారో వాళ్ళందరినీ నేను అంతం చేస్తాననింది. నువ్వు అంతం కాకుండా అంటే చాలా మా అనుకున్నాం మేము. బేసికల్గా వచ్చావు, పోలీస్ స్టేషన్లో బాగా తన్నారు, కూర్చోబెట్టారు, బయటకు వచ్చావు. మేడం వర్షిని ఎక్కడుంది అని అడిగారు ప్రెస్ వాళ్ళు జనరల్గా. మేడం అనే అన్నారులే పాపం, దాన్ని ఇంకేమంటారు, శ్రీనివాస్ అంటే మళ్ళీ ఏడ చస్తాడు, ఆల్రెడీ చచ్చిపోయినాడు, ఇంకెక్కడ చచ్చిపోతాడు, గుండె అయిపోతుందేమో అని చెప్పి. మేడం ఎక్కడున్నారు వర్షిని అంటే, వర్షిని నాతోనే ఉంది, జైల్లో ఉంది, నేను జస్ట్ ఇప్పుడే వైద్య పరీక్షలకు వచ్చాను, జైల్లో నా కోసం వంట వండుతుంది. జైల్లో వంట వండుతుందా నీకు వర్షిని? ఏం మాట్లాడుతున్నాడు అసలు? మైండ్ ఏమైనా కాస్త డిస్టర్బ్ అయిందేమో. నో, మ్యానిపులేషన్. ఎవరిని? తనను తాను చేసుకుంటున్నాడా, మనల్ని చేస్తున్నాడా? అందరినీ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ తను చేసుకుంటున్నాడు. ఇంకొకరు డౌట్ కదా, ఇప్పుడు వర్షిని అక్కడ కనిపించట్లా, వర్షిని ఎక్కడుందని అందరు డౌట్. వీడెట్టిపోతే మనకెందుకు, ముందు ఆ పిల్ల బాగుండాలనేది అందరూ కోరుకునేది. ఆ పిల్లని తీసుకొచ్చి రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టిస్తే ఆ అమ్మాయి కొంచెం బ్రెయిన్ వాష్ చేసి ఒక 3 నెలలు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంటే ఆ అమ్మాయి జీవితాన్ని అమ్మాయి బతుకుతుంది. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను ఎక్కడో తీసుకుని వెళ్ళిపోయి ఆ పిల్లకి పెళ్లి చేయడము, తర్వాత ఆ పిల్ల కర్మ వాడిని వదిలేసిపోయిందంటే మనం ఏం చేయలేము దానికి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆ పాప ఉండాలి, కష్టపడి పెంచినందుకు. తల్లిదండ్రికి ఆడపిల్ల మీద బాధ్యత ఎక్కడి వరకు ఉంటుంది, పెళ్లి చేసి అత్తారింటికి పంపించేంత వరకు ఉంటుంది. తర్వాత ఆ పిల్ల జీవితం ఆ పిల్ల నుదుటి రాసి ఉంటుంది. ఇంకోటి కూడా చెప్తానండి, ఏ ధర్మంలో అయినా, ఏ మతంలో అయినా, ఏ కులంలో అయినా పెళ్లి తర్వాత మగవాడికి కానీ ఆడవాళ్ళకి కానీ జాతకం అనేది మారుతుంది. దట్ ఈస్ ట్రూ. పెళ్లి వరకు వాళ్ళు ఎలా ఉన్నారు, పెళ్లి తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీస్ వల్లనో ఆ ఒంట్లో ఉండే ఆ మార్పులు అన్నీ అయ్యాక, దట్ ఈస్ వాట్ యు మీన్. సో అది అయ్యాక వాళ్ళలో ఆ జాతకం అనేది మారి వాళ్ళ జీవితానికి సెటిల్ అవ్వడానికి, వృద్ధాప్య దశకి కొనసాగడానికి దారి తీస్తుంది. ముందు ఎలా ఉన్నామో తర్వాత అలా ఉండరు జనరల్గా. ఈ పైశాచికత్వం కూడా ముందు మంచిగానే ఉంటారు, తర్వాత పైశాచికత్వం వచ్చేది కూడా ఆ చేంజెస్ వల్లనే. అందుకే మన ఇన్ని హత్యలు జరుగుతున్నాయి. సో అలా వర్షిని మారుతుందో లేదో తర్వాత విషయం. తల్లిదండ్రి బాధ్యత ఏంది, నా కూతుర్ని నేను చక్కగా పెళ్లి చేసి పంపిస్తే ఆ పిల్ల కర్మ, మనం ఏం చేయాలి, తర్వాత అగోరితో పోతుందా ఇంకోరితో పోతుందా వేరే విషయం. ఇప్పటివరకైతే వాళ్ళ బాధ్యత కదా. సో పోలీసులు అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాలనుకున్నారు. సడన్గా చేవెళ్లలో ఆ ప్రొడ్యూసర్ మేడం ఎవరో 10 లక్షలు చీటింగ్ కేసు పెట్టింది, 420 కేసు తీసుకొచ్చి సీనుగాడిని లోపలేశారు. సీనుగాడు ఏం చేశాడు, సీనుగాడు తోపు అని, శ్రీనుగాడు శ్రీవర్షినితోనే ఉండాలి, శ్రీను లేకపోతే వర్షిని ఉండదు, వర్షిని లేకపోతే సీను ఉండడు, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, ప్లీజ్ కీప్ ఇన్ ద సెల్, మా ఇద్దరికి ఒక పరదాలు వేయండి, మేము లోపల కాపురం చేసుకోవాలని పోలీసులను అడిగారు. ఒరే ఒక తట్టుకో ఒక్క నిమిషం, నేను లోపలికి వెళ్ళాక జైలర్ అని ఒక అతను ఉంటాడు, అతను నిన్ను అప్పగిస్తాము, నీ కోరికలన్నీ అతను తీరుస్తాడు, నువ్వు ఏం చెప్పినా అతను తీరుస్తాడని తీసుకుని లోపలికి వేశారు. కొట్టిన కొట్టుడు కరిచాడండి. న్యూస్లు చూస్తున్నావా, హల్చల్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి కొట్టిన కొట్టుడు కొట్టకుండా కొట్టారు. కొట్టితే అప్పుడు బుద్ధి వచ్చి, నన్ను కొట్టకండి సార్, నన్ను కొట్టకండి, నేను ఆడోళ్ళ మధ్యలో ఉండలేను, మగాళ్ళ మధ్యలో ఉండలేను, నాకంటూ సపరేట్గా ఒక దాంట్లో పడేయండి అని చెప్తే అప్పటికప్పటికి జడ్జికి ఫోన్ చేసి పోలీసులు లింగ నిర్ధారణ టెస్ట్ చేయిస్తున్నామండి, అతను ట్రాన్స్ అయితే చెంచల్గూడలో ట్రాన్స్జెండర్ కంటూ సపరేట్ విభాగం ఉంటుంది, అక్కడ పెట్టచ్చు, మగాడు వీడు మగ రూపం ఉంది లేకపోతే మగ ఫీలింగ్స్ ఉన్నాయి, హార్మోనల్ టెస్ట్ చేస్తారు, దానివల్ల తెలిస్తే చచ్చినట్టుగా వాళ్ళు తీసుకుని వెళ్ళి మొగాళ్ళ దాంట్లో పడేస్తాం మేము, వాళ్ళే కొట్టుకొని చంపేస్తారు వినని డిసైడ్ అయిపోయారు వీళ్ళు. తీసుకొని వెళ్ళి లింగ నిర్ధారణ టెస్ట్ చేస్తే ట్రాన్స్జెండర్ అని తెలిసింది, బికాస్ ఆఫ్ సీనుగాడి అటైర్, ఆహార్యం, వాడి ఒంట్లో ఉండే అవయవాల మార్పిడి. సో చెంచల్గూడ తీసుకుని వెళ్ళి ట్రాన్స్జెండర్ సెల్లో ఉంచారు. శ్రీవర్షిని ఏమైందయ్యా అని ఎంతమంది అడుగుతున్నారు కదా, శ్రీవర్షిని తీసుకొని వెళ్ళి ఇందిరాగాంధీ రీహాబిలిటేషన్ సెంటర్ హోమ్ ఉంటుంది కదండి, ఫీమేల్స్ హోమ్, దాంట్లో పెట్టారు. మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళను అని ఆ అమ్మాయి గోల చేస్తుంటే, సో ఆ అమ్మాయికి కూడా మెడికల్ పరంగా ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి, టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చి, బికాజ్ ఆ అమ్మాయి పరిస్థితి మానసికంగా చాలా డిస్టర్బ్ అయిపోయింది. అది దాన్ని తగ్గించడానికి దే ఆర్ టేకింగ్ కేర్. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆ అమ్మాయిని ఎట్లయినా సరే తీసుకొని వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి అప్పగించండి అని చెప్పి. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.